ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మీనరాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి మీనరాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మీనరాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు అనానుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మిమ్మల్ని ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అలాగే మానసికంగా కూడా మీరు కొంచెం ఒక రకమైన వ్యాకులత భావంతో మీరు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని మీ యొక్క శత్రువులు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, వీరంతా కూడా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని మనస్తాపానికి గురి చేసే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు సంతానంతో కూడా సాధ్యమైనంత వరకు సుముఖంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. సంతానంతో వాళ్ళతో కలహాలు రావడానికి కానీ, ఘర్షణలు రావడానికి కానీ, వాగ్వివాదాలు రావడానికి కానీ కూడా అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సాధ్యమైనంత వరకు కలహాలకి, ఘర్షణలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఖచ్చితంగా కూడా చదువు మీద తప్ప మిగతా అన్ని విషయాల మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. అంటే చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. మిగతా వ్యాపకాల మీద వాళ్ళ దృష్టి పెట్టడం వల్ల చదువులో వాళ్ళు ఆశించిన ఫలితాలని పొందకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మీద ధ్యాస పెట్టండి, చదువు మీద ఏకాగ్రత పెట్టండి, చదువును మీరు శ్రద్ధగా చదువుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇతర వ్యాపకాలు అంటే సినిమాలు కానీ, టీవీలు కానీ, సెల్ ఫోన్ చాటింగ్లు కానీ ఇటువంటి వాటి మీద కనుక శ్రద్ధ పెడితే ఖచ్చితంగా చదువులో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు ఈ రోజున బద్ధకం పెరిగిపోయే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల బద్ధకాన్ని విడిచిపెట్టి చదువు మీదే దృష్టి పెట్టాలి, లేకపోతే మీకు ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు మీరు ఏ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నా, అటు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా, ఇలాగా ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మీకు ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకాలు కలగటం వల్ల మీరు కొంచెం ఖచ్చితంగా మనం ఇంత కష్టపడుతున్నా ఏదో విధంగా ఇబ్బందులు వస్తున్నాయని ఒక రకమైన వైరాగ్య భావనానికి వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అవినీతి పనులు చేసేవాళ్ళు, ఈ అవినీతి పనులు చేసేవాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు, అవినీతి పనులు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన దానికి సంబంధించిన ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది వాళ్ళకి ప్రభుత్వం నుంచి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రికి సంబంధించి కానీ, మీ తండ్రికి సంబంధించిన బంధువుల నుంచి కానీ ఖచ్చితంగా కూడా మీకు ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవసరం ఉంటుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం బాగోకపోవటం కానీ, లేకపోతే మీ తండ్రికి సంబంధించిన బంధువుల యొక్క ఆరోగ్యం బాగోపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తండ్రికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఎంత కష్టపడినా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున
జనవరి 9వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను నమ్మి మీరు వాళ్ళకి హామీ పత్రాలు రాయటం కానీ, షూరిటీ సంతకాలు చేయటం కానీ, అప్పు ఇవ్వటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏమీ కూడా మీరు చేయకపోవటం మంచిది. ఒకవేళ కనుక మీరు చేస్తే కనుక, తెలుసో తెలియకో చేస్తే కనుక ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలని భవిష్యత్తులో అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని ఈ మీనరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ రోజున మీరు ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది, ఎంత బద్ధకాన్ని విడిచిపెట్టి మీ కార్యక్రమాల్లో ఎంత నిమగ్నమైతే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ మీనరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే విష్ణు ఆరాధన చేయండి, విష్ణు దేవాలయాన్ని సందర్శించండి, విష్ణు ఆరాధన చేయండి. చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.